వాయిస్ వినిపిస్తుందా? రాజేశ్వరరావు, ఇచ్చిన తర్వాత మనం మ్యూటల్ చేసుకుని ఏం అవును కదండి. హలో సార్. రాజేశ్వరరావు వినపడుతుంది కదండి. వినిపిస్తుంది. సార్ మ్యాన్ సెంట్రల్ బ్యాటరీ ఎక్స్చేంజ్. అదే మారిందా? రోటరీ డైలు, ఇంపల్సింగ్, సిగ్నలింగ్. ఓకే. ఏంటి జనాలు రాలేదు ఇంకా? వస్తారండి ఇంక ఇప్పుడే కదండి. అందరినీ మ్యూట్ మేడం, మ్యూట్. సార్ ఉన్నారు కదా? ఉన్నారు రాజేశ్వరరావు. సార్ వాయిస్ స్లోగా వినపడుతుందండి. ఇంకేమన్నా వాయిస్ స్లోగా వినిపిస్తుందా? ఇప్పుడు బాగానే ఉందండి. ఇంకా స్టార్ట్ చేయలేదండి. మరి 47 మంది వచ్చారు. 7 మంది వచ్చారు. చెప్పండి సార్. ఓకే. సో వన్స్ అగైన్ ఒకసారి ఇది మీకు చాలా షార్ట్లో మన మాన్యువల్ ఎక్స్చేంజ్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. చాలా షార్ట్ టైంలో ఒకసారి చూడండి. సో మనకి ఇక్కడ ఇది యూజర్ సైడ్. సో ఎక్స్ అనే సబ్స్క్రైబరు ఇక్కడ నుంచి ఒక ఎక్స్చేంజ్కి కాల్ చేసాడు అనుకోండి. సో కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ అనే సబ్స్క్రైబర్ ఫోన్ ఎప్పుడైతే లిఫ్ట్ చేశాడో ఇక్కడ లైట్ అనేది గ్లో అవుతుంది. సో లైట్ గ్లో అయినప్పుడు ఇక్కడున్న పర్సన్ ఏం చేస్తాడంటే ఈ యూజర్కి కనెక్ట్ చేస్తాడు. ఎలా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కనెక్ట్ చేస్తాడు. సో కనెక్ట్ చేసి ఈ పర్సన్ ఎక్స్ పర్సన్ ఎవరికైతే కాల్ చేయాలనుకుంటున్నాడో ఆ నెంబర్ అనేది ఈ ఇక్కడ ఉన్న మాన్యువల్గా ఆపరేట్ చేసే పర్సన్కి చెప్తాడు. సో చెప్పిన తర్వాత ఏం చేస్తుందంటే ఇక్కడ మన ఎక్స్చేంజ్లో ఉన్నారు కదా. సో ఎక్స్చేంజ్లో ఉన్న పర్సన్ ఏం చేస్తాడంటే ఇక్కడ ఒక ఈ నెంబర్ ఇది వేరే సమ్ వై పర్సన్ అనుకోండి. సో ఆ వై పర్సన్ నుంచి ఇటు సైడ్ కనెక్ట్ చేస్తాడు. సో కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వై పర్సన్ కాల్ చేసి
మనకి నెంబర్ అంతా బిజీగా ఫ్రీగా ఉంటే గనక అప్పుడు ఏం చేస్తాడంటే ఇక్కడ మనకి ఇక్కడ కూడా అప్పుడు కూడా ఇంకొక ఎల్ఈడి గ్లో అవుతుంది. సో అదర్ పర్సన్ కనెక్ట్ అయినప్పుడు సో అప్పుడు ఏం చేస్తాడంటే ఒక మన రింగింగ్ సర్క్యూట్ అనేది వైకి జనరేట్ చేస్తాడు. సో వైకి రింగింగ్ సర్క్యూట్ అనేది జనరేట్ చేసి అప్పుడు రింగ్ అవుతుంది కదా వై పర్సన్కి. వై పర్సన్ ఎప్పుడైతే ఫోన్ లిఫ్ట్ చేశాడో అప్పుడు ఏం చేస్తుందంటే సో అక్కడ పైనుంచి ఒక జాక్ కింద నుంచి ఒక జాక్ కనెక్ట్ చేసి ఈ రెండింటికి ప్యాచ్ కార్డ్తో కనెక్ట్ చేస్తాడు. సో ఈ రెండింటికి ప్యాచ్ కార్డ్తో కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఎక్స్ పర్సన్ వై పర్సన్ రెండు కలిపి ఇక్కడ జాయిన్ చేస్తాడు. ఇన్ కేస్ మన వై పర్సన్ అనేవాడు కనుక బిజీగా ఉంటే కనుక అక్కడ నుంచి ఇది కాల్ అనేది కనెక్షన్ అవ్వదు. సో ఎప్పుడైతే మళ్ళీ సో యాజ్ సూన్ యాజ్ ఈ ఎల్ఈడి లైట్ గ్లో అవుతున్నంతసేపు ఈ కాల్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉన్నట్టు ఉంటుంది. సో ఎప్పుడైతే సపోజ్ ఇక్కడ ఉన్న ఈ ఎల్ఈడి లైట్ కానీ గ్లో అవుతూ ఆగిందంటే అప్పుడు ఇక్కడ ఉన్న పర్సన్ ఏం చేస్తాడంటే ఈ జాక్ కనెక్ట్ చేస్తాడు కదా ఈ 2 పిన్స్కి. సో ఇక్కడ ఉన్న 2 పోర్ట్స్ ఉన్నదాన్ని రిమూవ్ చేసేస్తాడు. అప్పుడు అది కాల్ అనేది ఎండ్ అయిపోయినట్టు. సో ఇక్కడ కాల్ ఎండింగ్ ఎస్టాబ్లిషింగ్ అనేది అంతా కూడా ఈ ఎల్ఈడి లైట్ బట్టి డిపెండ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ఎల్ఈడి లైట్ని గ్లో అవుతుందో అప్పుడు ఎక్స్ పర్సన్ ఆన్లో ఉన్నట్టు, వై పర్సన్ గ్లో అయినప్పుడు వై పర్సన్ ఆన్లో ఉన్నట్టు. సపోజ్ ఎక్స్ పర్సన్ క్లోజ్ అయినా వై పర్సన్ క్లోజ్ అయినా ఇక్కడ కనెక్షన్ ఏం చేస్తాడంటే ఈ జాక్ని రిమూవ్ చేసేస్తే మనకి కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది. సో ఇదంతా ఏంటి అంటే షోగర్ కానీ నార్మల్ స్విచ్చింగ్ ఇది. సో ఇందులో మనకి డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఎప్పుడైనా సరే ప్రతిసారి కనెక్షన్ అనేది మాన్యువల్గా కనెక్ట్ చేస్తూ ఉండాలి. సో దీన్ని రీప్లేస్ చేస్తూ మనం స్విచ్చింగ్ సర్క్యూట్లోకి వెళ్తాం. సో ఎలక్ట్రానిక్లోకి సో నిన్న టచ్ డయల్ అరేంజ్మెంట్ చెప్పాను కదా, అది మన ఫ్రీక్వెన్సీ నెంబర్ అనేది ఎలా దానికి వెళ్తుంది అనేది. సో ఇందులో ఇంకోటి వచ్చేసరికి ఏంటి అంటే మనకి నిన్న మల్టీ ఎక్స్చేంజ్ చెప్పాను కదా. సో ఈ మల్టీ ఎక్స్చేంజ్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఏ నుంచి బికి వెళ్ళాలి, బి నుంచి సికి, సి నుంచి జేకి, సి నుంచి ఎఫ్కి వెళ్తుంది. సో ఇక్కడ అదొక పాత్. లేదు అంటే కనుక ఏ టు ఐ హెచ్. సో ఇదొక పాత్. సో 2 పాత్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. సో ఒకవేళ ఏదికి డిస్కనెక్ట్ అయినా ఇంకొకటి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మనకి కాలింగ్ అనేది చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క నెంబర్ డయల్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఎక్స్చేంజ్ ఇంకో ఎక్స్చేంజ్కి వెళ్ళి సో నెంబర్స్ ఒక్కొక్క సపోజ్ ఒక 5 డిజిట్స్ డయల్ చేయాలంటే ఒక్కొక్క డిజిట్ ఒక్కొక్క టైం తీసుకుని అది కనెక్ట్ అయిన తర్వాత మాత్రమే ఇది అవుతుంది. సో ఇది అనేసరికి మనకి ఏంటంటే ఇది డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకు అంటే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళతో అయితే ఓకే, కానీ ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటే కనుక దీన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. సో అందుకని చెప్పేసి మనం క్రాస్ బార్ స్విచ్చింగ్కి వెళ్తాం. సో క్రాస్ బార్ స్విచ్చింగ్లో వచ్చేసరికి ఏంటంటే మనం మెయిన్గా యూస్ చేసేది సో కామన్ కంట్రోల్. సో కామన్ కంట్రోల్ని బేస్ చేసుకుని మనకి అదంతా యూజ్ అవుతుంది. ఓకే సెకండ్. ఓకే, సో కామన్ కంట్రోలింగ్ అనేది యూజ్ చేసి క్రాస్ బార్ స్విచ్చింగ్ అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి కామన్ కంట్రోల్ స్విచ్చింగ్ సిస్టమ్. సో ఇది మన క్రాస్ బార్ స్విచ్చింగ్ అని చెప్పాను కదా, క్రాస్ బార్ స్విచ్చింగ్లో యూజ్ చేసేది ఇది సర్క్యూట్ అంతా. సో మనకి యాజ్ యూజువల్గా సో ఇక్కడ స్విచ్చింగ్ నెట్వర్క్. సో ఈ స్విచ్చింగ్ నెట్వర్క్ గురించి మనం ఎర్లియర్గా క్లాసెస్ చూసాం కదా. ఎర్లియర్ క్లాస్లో స్విచ్చింగ్ సర్క్యూట్ నుంచి మనకి ఏది కనెక్ట్ అయి ఉంటుంది, కామన్ కంట్రోల్ సబ్ సిస్టమ్. సో కామన్ కంట్రోల్ సబ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఫోన్ కనెక్షన్ మేకింగ్ డిస్కనెక్టింగ్ అంతా కూడా మనకి ఇక్కడ కామన్ కంట్రోల్ సబ్ సిస్టంలో జరుగుతుంది. సో మనకి ఇందులో వచ్చేసరికి ట్రంక్ లైన్స్ ఎలా కనెక్ట్ చేయాలి, విత్ ఇన్ ద ఎక్స్చేంజ్ అంటే లోకల్ ఎక్స్చేంజ్లో ఎలా కనెక్ట్ అవుతుందో అంతా కూడా మనకి ఇక్కడ కామన్ కంట్రోల్ సబ్ సిస్టంలో జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి అడిషనల్గా వచ్చేసరికి మనకి కామన్ కంట్రోల్లో మెయిన్గా వచ్చేసరికి
switching network, common control bus, so call processing subsystem, so charging circuit, maintenance circuits, event monitor. So మనకి ఇక్కడ వచ్చేసరికి అడిషనల్గా ఏంటి అంటే ఈవెంట్ మానిటరింగ్. సో ఇది మనం ఎందుకు వచ్చాము అంటే మనం స్ట్రాగర్ కన్నా కూడా ఇది అడ్వాన్స్డ్. సో స్ట్రాగర్ స్విచ్చింగ్లోకి మనకి ఆ డిసడ్వాంటేజెస్ని ఎలిమినేట్ చేస్తూ డైరెక్ట్ మల్టీ ఎక్స్చేంజెస్ అంతా కాకుండా డైరెక్ట్గా కాల్ చేయడానికి మనం కామన్ కంట్రోల్కి వచ్చాం. సో అందుకని చెప్పేసి మనం స్ట్రాగర్ స్విచ్చింగ్ కన్నా కూడా క్రాస్ బార్ స్విచ్చింగ్ ఎక్స్చేంజెస్ని మనం ఎక్కువ యూజ్ చేస్తాం. సో చూడండి, సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనకి ఫస్ట్ కాల్ ప్రాసెసింగ్ సబ్ సిస్టంలో వచ్చేసరికి మనకి రిజిస్టర్స్ అనేవి ఉంటాయి. సో ఈ రిజిస్టర్స్ ఎందుకు? సో జనరల్గా మనకి తెలిసి ఏంటి, ఒక్కొక్క రిజిస్టర్ ఏం చేస్తుంది? సో జనరల్గా రిజిస్టర్ ఏం చేస్తుంది, మనకి డేటాని అనేది స్టోర్ చేస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఓల్డెన్ డేస్లో ఏంటి అంటే మనం డైల్ చేసిన ఒక్కొక్క నెంబరు కనెక్ట్ అవుతుంది. సో ఇండివిజువల్గా కనెక్ట్ అవుతుంది. సో అది టైం టేకింగ్ ప్రాసెస్. సో కానీ మనకి ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఒక 5 నెంబర్స్ మనం డైల్ చేయాలనుకున్నారు అనుకోండి. సో ఒక ఫోన్ నెంబర్, ఒక మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ ఉంటాయి. సో 10 డిజిట్స్ డైల్ చేయాలనుకుంటే ఓన్లీ మనం 10 డిజిట్స్ అంటే సపోజ్ 9. సో 9 ప్రెస్ చేసినప్పుడు ఈ ఒక రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. సో కంప్లీట్గా ఎప్పుడైతే 10 డిజిట్స్ మనం డైల్ చేసామో, సో డైల్ చేసిన తర్వాత మాత్రమే కాల్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇందులో. కానీ ఇంతకుముందు ఏంటి అంటే మనం డైల్ చేసిన ఒక్కొక్క నెంబరు అది కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇండివిజువల్గా ఒక్కొక్క నెంబర్ కనెక్షన్ చేసుకుంటూ వెళ్తుంది. సో అది టైం టేకింగ్ ప్రాసెస్, అంత యాక్యురేట్గా ఉండదు. అందుకని చెప్పేసి ఏంటంటే ఇక్కడ మనం రిజిస్టర్స్ యూజ్ చేస్తాం. సో దిస్ ది డిజిట్ రిసీవర్ అండ్ స్టోరేజ్ రిజిస్టర్. సో ఇక్కడ చూడండి, సో డిజిట్ రిసీవర్ అండ్ స్టోరేజ్ రిజిస్టర్. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే మనం డిజిట్ రిసీవర్ అంటే ఏంటి, మనం డైల్ చేసి నెంబర్. సో మనం డైల్ చేసి నెంబర్లన్నింటినీ కూడా అది స్టోర్ చేసుకుని అన్ని నెంబర్స్ మనకి రిసీవ్ అయిన తర్వాత మాత్రమే మనకి కాల్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఓకే, సో ఇది రిజిస్టర్ సెంటర్ ఏంటంటే మనకి ఆ కాల్ని హోల్డ్ చేసి పర్సన్కి చెప్పడం కోసం. సో నెక్స్ట్ ఇందులో ఇంకా వచ్చేసరికి మనకి ఏంటి అంటే మెయిన్గా ఇనీషియల్ ట్రాన్స్లేటర్. ఓకే, సో ఈ ఇనీషియల్ ట్రాన్స్లేటర్ని బట్టే మనం ఇక్కడ ఈవెంట్ మానిటరింగ్ కానీ ఛార్జింగ్ అని అంతా జరుగుతుంది. సో ఇనీషియల్ ట్రాన్స్లేటర్ అంటే ఏంటి అంటే సపోజ్ మనం ఫస్ట్ కాల్ చేస్తున్నాం ఒక నెంబర్కి. కాల్ చేసేటప్పుడు అంటే మీరు ఇప్పుడున్న ఛార్జింగ్ ప్లాన్స్ని వాటిని కన్సిడర్ చేసుకోకండి. ఓల్డెన్ డేస్ ఛార్జింగ్ ప్లాన్స్ని, ఓల్డెన్ డేస్లో యూజ్ చేసిన టెలికమ్యూనికేషన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి సో ఇదంతా మనకి ఏంటంటే కొంచెం ఓల్డెన్గానే అంటే అడ్వాన్స్డ్గా కాకుండా అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుని నేను చెప్తున్నాను. సో ఇనీషియల్ ట్రాన్స్లేటర్ అంటే ఏంటి అంటే సపోజ్ మనం ఇప్పుడు కాల్ చేస్తున్నాం కదండి. సో కాల్ చేసినప్పుడు ఇదిగోండి లైన్ ఇన్పుట్ నుంచి రిజిస్టర్ ఫైండర్ అయ్యి సో ఇక్కడికి మనకి సిగ్నలింగ్ స్విచ్చింగ్ నుంచి మళ్ళీ ఇది కాల్ సో ఇది కాలింగ్ సబ్స్క్రైబర్ అంటే మనం కాల్ చేస్తున్నాం అనుకోండి ఆ సబ్స్క్రైబర్. సో అక్కడి నుంచి వచ్చి లైన్ యూనిట్కి వచ్చి సో రిజిస్టర్ ఫైండర్లో మన నెంబర్స్ అనేవి చేసుకుని సో నెక్స్ట్ మళ్ళీ అక్కడి నుంచి నెంబర్స్ డైల్ చేసిన తర్వాత ఇనీషియల్ ట్రాన్స్లేటర్కి వస్తుందండి. సో ఇనీషియల్ ట్రాన్స్లేటర్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది, మనకి ఇక్కడ వచ్చేసరికి కొన్ని ఈవెంట్స్ అనేది మనకి జరుగుతూ ఉంటాయి. అది ఏంటి అంటే ఇనీషియల్ ట్రాన్స్లేటర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక లోకల్ నెంబర్ కాల్ చేయాలనుకోండి, మనం ఎస్టీడీ కోడ్ అనేది యాడ్ చేయం. మన వేరే డిస్ట్రిక్ట్కి కాల్ చేసినప్పుడు మనం కోడ్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, సో వేరే డిస్ట్రిక్ట్ కూడా కాదు, మేబీ మండల్కి చేంజ్ అవుతుంది. యా నో అంటే ఇది కూడా ఏంటి అంటే మనం మొబైల్ కమ్యూనికేషన్ లాగానే ఒక ఏరియా అంతా కూడా ఒక ఎక్స్చేంజ్ అండర్లో ఉంటుంది. ఒక మెయిన్ ఎక్స్చేంజ్, ఇంకొక కొన్ని ఏరియా అంతా కూడా ఒక ఎక్స్చేంజ్లో ఉంటుంది. సో మనం ఎస్టీడీ కోడ్ డైల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఇనిషియల్ ట్రాన్స్లేటర్ ఛార్జింగ్ సర్క్యూట్ నుంచి ఏం చేస్తుంది, ఛార్జింగ్ సర్క్యూట్ అంటే ఏం చేస్తుంది అంటే మనకి ఎస్టీడీ కాల్ చేస్తున్నామా, లోకల్ కాల్ చేస్తున్నామా, ఇదంతా కూడా ఇది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో
ఇనీషియల్ ట్రాన్స్లేటర్. సో మనం ఒకవేళ ఎస్టీడీ కాల్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు అంటే కనుక మనకి మొత్తం ఇండియా మొత్తానికి ఒకటే కాస్ట్తో మనం కాలింగ్ చేస్తున్నాం. కానీ ఇంతకు ముందు డేస్లో అయితే మీకు తెలిసే ఉంటుంది కదా, ఇంతకు ముందు డేస్లో అయితే కనుక మనకి విత్ ఇన్ ఆంధ్ర ఒక రేట్, కాలింగ్ రేట్ ఉంటుంది. వితౌట్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి వేరే కాల్ రేటింగ్ ఉంటుంది. సో ఈవెన్ ఇప్పుడైనా సరే మనకి రోమింగ్ అని ఉంటుంది కదా. సో రోమింగ్ అంటే ఏంటి, ఆ హోమ్ నెట్వర్క్ నుంచి వేరే అదర్ నెట్వర్క్కి వెళ్తే గనక, ఐ మీన్ వేరే అదర్ రీజియన్కి కానీ వేరే స్టేట్కి కానీ వెళ్ళినప్పుడు దాన్ని మనం రోమింగ్ అంటాం. సో రోమింగ్ ఈజ్ నథింగ్ బట్ లోకల్ ఎక్స్చేంజ్ నుంచి మూవ్ అయితే మనం దాన్ని రోమింగ్ అంటాం. అంటే హోమ్ నెట్వర్క్ నుంచి. హోమ్ నెట్వర్క్ అంటే మనం ఇప్పుడు మనం ఆంధ్రాలో తీసుకుంటున్నాం కాబట్టి మనం ఆంధ్రాలో ఇష్యూ చేసిన సిమ్ కార్డుని యూజ్ చేసుకుని ఆంధ్ర మొత్తం లోకల్ అవుతుంది. అలా కాకుండా మనం వేరే స్టేట్కి కానీ ఇది వెళ్తే కనుక మనం వేరే రోమింగ్లోకి వెళ్తుంది. సపోజ్ ఇప్పుడు మనకి తెలంగాణకి మన ఆంధ్రాకి ఎందుకు లేదు అంటే కనుక, సో ఇది రీసెంట్గా డివైడ్ అయింది కాబట్టి సో అది ప్రాబ్లం. అంటే ఇప్పుడు రోమింగ్ ఉన్న పెద్ద అది ఇష్యూ ఏం కాదు, ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తం ఒకటే కాల్ రేటింగ్ కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఓల్డెన్ డేస్లో ఏంటి అంటే ఒక ఎస్టీడీ డైల్ చేసినప్పుడు సపోజ్ పర్ మినిట్ 3 రూపీస్ అనుకోండి. సో ఇనీషియల్ ట్రాన్స్లేషన్ ఏం చేస్తుంది అంటే ఈ ఛార్జింగ్ సర్క్యూట్ని యూజ్ చేసి కాల్ లిఫ్ట్ అయిన దగ్గర నుంచి పర్ మినిట్ 3 రూపీస్ ఛార్జ్ కింద అది జనరేట్ చేస్తూ ఉంటుంది సబ్స్క్రైబర్కి. ఓకే, ఇన్ కేస్ లోకల్ కాల్ అనుకోండి పర్ మినిట్ 1.5 రూపీస్. సో ఆ 1.5 రూపీస్ అనేది మనం కాల్ లిఫ్ట్ చేసిన దగ్గర నుంచి ఎంతసేపు అయితే యూజర్ కాల్ అటెండ్ చేశాడో, కనెక్ట్ అయ్యిందో అదంతా కూడా ఇది అవుతుంది, అంతసేపు కూడా కాలింగ్ అనేది ఛార్జింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఫైనల్ ట్రాన్స్లేటర్ వచ్చేసరికి ఏంటి అంటే, ఇది ఇనీషియల్ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది, అది లోకల్ ఎక్స్చేంజ్కి కనెక్ట్ చేయాలా, లోకల్ ఎక్స్చేంజ్ కనెక్ట్ చేస్తే ఎంత కాలింగ్ పడుతుంది, ఇది ఎంత అవుతుంది అనేది ఇది చూసుకుంటుంది ఇనీషియల్ ట్రాన్స్లేటర్. ఫైనల్ ట్రాన్స్లేటర్ వచ్చేసరికి ఎంత కాల్ టైమింగ్ అయింది ఇదంతా కూడా, బిల్లింగ్ అంతా కూడా ఇది చూస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఈవెంట్ మానిటరింగ్లో వచ్చేసరికి మనకి కాల్ బేరింగ్ సర్వీస్ ఒకటి. కాల్ బేరింగ్ అంటే ఏంటి, సపోజ్ ఏదన్నా మన కాల్స్ అనేది మనం అపోజ్ చేయాలంటే కనుక యూజ్ చేసేదాన్ని మనం కాల్ బేరింగ్ అంటాం. ఓకే, సో కాల్ బేరింగ్ ఒకటి. కాల్ బేరింగ్ అంటే ఇప్పుడు ఓల్డెన్ డేస్లో ఏంటి అంటే మనకి టెలిఫోన్ యూజ్ చేసేటప్పుడు అన్ని ల్యాండ్ లైన్స్కి ఎస్టీడీ ఐఎస్డి అనేది, ఇప్పుడు ఎస్టీడీ అనేది యాక్టివేట్ అయ్యి ఉండేది కాదు. సో మనం ఏంటి అంటే సమ్ డిజిట్స్ డయల్ చేసి కానీ లేదంటే ఎక్స్చేంజ్లో మనం ఎస్టీడీ యాక్టివేట్ చేయమన్నప్పుడు మాత్రమే అది యాక్టివేట్ అయ్యేది. సపోజ్ మనకి ఎస్టీడీ కాలింగ్ అనేది చేయకూడదని పెట్టుకున్నాం అనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే అది ఎస్టీడీ కాలింగ్ అనేది అవ్వేది కాదు. అలాగే ఇప్పుడు మనకి సింపుల్గా మనకి ఇప్పుడు అవన్నీ ఏంటంటే మన మొబైల్లో వచ్చేసరికి ఐఎస్డి ప్లాన్స్ వచ్చినాయి అనుకోండి. సో ఐఎస్డి అంటే ఏంటి, స్పెషల్గా మన ఫోన్ అనేది ఐఎస్డికి రీఛార్జ్ చేసుకుంటే మాత్రమే మనకి ఇంటర్నేషనల్ కాల్స్ అనేవి అవుతాయి. ఓకే, సో అలా ఇది కాల్ బేరింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి కాల్ ప్రయారిటీ. సో కాల్ ప్రయారిటీ అంటే ఏంటి అంటే ఇవన్నీ మనకు ఈవెంట్ మానిటరింగ్లో వస్తాయి. కాల్ ప్రయారిటీ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏంటి అంటే మనకి మొత్తం అంతా ఎక్స్చేంజ్ అంతా ఒకటే కాబట్టి ఇదంతా ఓకే ఉన్నది. కానీ మనకి కాల్ ప్రయారిటీ ఏంటంటే విఐపి మెంబర్స్కి స్పెషల్గా ఉంటుంది. సో ఆల్ ప్రయారిటీ ఇచ్చేవారు అనమాట. ఏంటి అంటే ఒకవేళ ఎక్స్చేంజ్ ఏమన్నా తక్కువ, ఐ మీన్ బిజీ అవర్స్లో కూడా వాళ్ళకి ఏంటంటే కాల్ కనెక్షన్ అనేది నార్మల్ యూజర్ కన్నా కూడా విఐపి యూజర్స్కి కొంచెం కనెక్షన్ ప్రయారిటీ అనేది ఎక్కువ ఇస్తారు. సో ఈవెన్ రీసెంట్గా మనకి ఎయిర్టెల్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాకి ట్రై చేశాడు ప్రీమియం కస్టమర్స్ అని చెప్పేసి. సో ప్రీమియం కస్టమర్స్ పోస్ట్ పెయిడ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఫ్రీక్వెన్సీ అనేది వాళ్ళకి, ఐ మీన్ ప్రయారిటీ అనేది వాళ్ళకి ఎక్కువ ఇస్తాడు. మీరు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసినప్పుడు సో నార్మల్ ప్రీపెయిడ్ యూజర్ కాల్ చేసిన దానికి పోస్ట్ పెయిడ్ యూజర్కి డిఫరెంట్ మెయింటైన్ చేస్తారు. బికాస్ ఎందుకు, వాళ్ళకి కాల్ ఛార్జింగ్ అనేది వేరేగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రీపెయిడ్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, మనం మహా అయితే మంత్కి వచ్చేసి 150 రూపీస్ తోటి మనం కాలింగ్ అంతా చేసేస్తున్నాం. కానీ పోస్ట్ పెయిడ్ యూజ్ చేసే వాడికి ఏంటి, సో మేబీ మినిమం వాడికి 300 to 400 అనేది ఛార్జ్ చేస్తాడు. సేమ్ కాలింగ్ చేస్తున్నాం, సేమ్ డేటా ప్రొవైడ్ చేస్తున్నాడు, అంతా చేస్తాడు. సో కానీ సర్వీస్ వైజ్ వచ్చేసరికి
వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది పోస్ట్ పెయిడ్కి కంపేర్ చేసుకుంటే. మన ప్రీపెయిడ్ యూజర్స్తో కంపేర్ చేసుకుంటే పోస్ట్ పెయిడ్ యూజర్స్కి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అది కాల్ ప్రయారిటీ. సో నెక్స్ట్ వచ్చేసరికి కాల్ ఛార్జింగ్. సో కాల్ ఛార్జింగ్ కూడా ఏంటి అంటే మనకి పెర్ మినిట్ ఎంత యూజేజ్ అవుతుంది, సో ఇదంతా కూడా ఇది అవుతుంది. ఓకే, ఇది కాల్ ఛార్జింగ్ కూడా ఏంటి అంటే మనకి హోమ్ యూజర్కి ఒక కాల్ కాస్ట్ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఆఫీసెస్లో యూజ్ చేసే దానికి ఒక కాల్ రేట్స్ ఉండేది. సేమ్ యాజ్ మనకి ఇప్పుడు కరెంట్ బిల్ అయితే ఎలా అయితే మనకి సెక్టర్స్ వైజ్ డివైడ్ చేశారో సేమ్ టెలిఫోన్లో కూడా అలాగే ఉండేది. సో ఎలా అంటే హోమ్ పర్పస్ యూజ్ చేసే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ యూజేజ్, ఐ మీన్ ఒక టైప్ ఆఫ్ ఛార్జ్ ప్లాన్ అవుతుంది. సో అదర్ ఏమైనా ఒకవేళ కార్పొరేట్ కానీ లార్జ్ నెంబర్ కానీ యూజ్ చేసే వాళ్ళకి ఒక టైప్లో మనకి వాళ్ళకి ఛార్జ్ చేసేవాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆరిజిన్ బేస్డ్ రూటింగ్. ఇవన్నీ కూడా ఈవెంట్ మానిటరింగ్లో ఉంటుంది. ఆరిజిన్ బేస్డ్ రూటింగ్ అంటే ఏంటి అంటే సపోజ్ మనం ఇప్పుడు ఎక్కడైనా ఒక హైవేలో వెళ్తున్నాం అనుకోండి. హైవేలో వెళ్ళేటప్పుడు మీకు కాల్ ఎమర్జెన్సీ నెంబర్స్ ఉంటాయి కదా. అది ఎలాగంటే ఇప్పుడు 100, 108, 104 ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ కాల్ చేస్తున్నాం కదా. సో కాల్ చేసినప్పుడు ఏంటి అంటే మనం ఎక్కడ మన ఏపీలో ఎక్కడున్నా సరే 104 అంటే మనకి అంబులెన్స్ వస్తుంది. కానీ అక్కడే మనకి జియోగ్రఫికల్గా ఎలా అవుతుందంటే సపోజ్ మనం ఇప్పుడు ఒక భీమవరం నుంచి మన లొకేషన్ బేస్ చేసుకుని నియరెస్ట్గా ఏ హెల్త్ సెంటర్ ఉన్నా, ఒకవేళ ఏ ఫైర్ ఇంజిన్ స్టేషన్ ఉన్నా కూడా దానికి రూట్ అవుతుంది మనం డయల్ చేసి నెంబర్స్. ఎందుకు అంటే 100 అనేది మొత్తం ఎక్కడ చూసినా అది పోలీస్కి మనకి ఎమర్జెన్సీకి కానీ వెళ్తూ ఉంటుంది. సో ఇది అప్పుడు ఏం చేస్తాం అంటే మనం ఎక్కడి నుంచి అయితే కాల్ చేస్తున్నామో మనం కాల్ చేసి ఏరియాకి దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ ఫైర్ స్టేషన్కి కానీ ఎమర్జెన్సీ హెల్త్ కేర్ సెంటర్స్కి కానీ కాల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, మీకు సింపుల్గా చెప్పాలంటే మన ఓలా యూబర్ క్యాబ్స్ ఉన్నాయి కదా. సో మనం ఉన్న లొకేషన్కి దగ్గరలో ఏదైతే ఉన్నదో వాళ్ళకి మన డీటెయిల్స్ వెళ్ళి మనకి రిసీవింగ్ వస్తుంది కదా. సేమ్ అలాగే మనం ఒక లొకేషన్లో నుంచి కాల్ చేసినప్పుడు మనకి దగ్గరలో ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ దానికి మాత్రమే ఇది కాలింగ్ అనేది వెళ్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి నో డైలింగ్ కాల్స్. సో నో డైలింగ్ కాల్స్ అంటే ఏంటి అంటే ఒక్కొక్క ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆఫీసెస్ ఉన్నాయనుకోండి సపోజ్. సో ఒకవేళ మేనేజర్ ఒక కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే ఒక ఓన్లీ కింద ఉన్న అసిస్టెంట్ మేనేజర్కి కానీ ఎవరికన్నా సరే డైరెక్ట్ కాలింగ్ అనేది అవుతుంది. సో జస్ట్ వాళ్ళు ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే అది కాలింగ్ అనేది అవుతుంది. ఓకే, సో అది సో ఇక్కడ అర్థమైంది కదా. సో ఇదంతా కూడా మనకు వచ్చేసరికి క్రాస్ బార్ స్విచ్చింగ్. సో క్రాస్ బార్ స్విచ్చింగ్లో మనం కామన్ కంట్రోల్ అనేది యూజ్ చేస్తాం. సో కామన్ కంట్రోల్ సర్క్యూట్ వచ్చేసరికి స్విచ్చింగ్ సిస్టమ్ అంతా మనం యూజ్ చేసి ఈ సిస్టమ్ అంతా. సో ఇందులో మెయిన్గా మనకి ఏంటి స్విచ్చింగ్ నెట్వర్క్, కామన్ కంట్రోల్ సబ్ సిస్టమ్, కాల్ ప్రాసెసింగ్ సబ్ సిస్టమ్ అనేది మెయిన్. ఎందుకు అంటే సో ఎర్లియర్గా మనం చూసిందే స్విచ్చింగ్ సర్క్యూట్, కామన్ కంట్రోల్ సబ్ సిస్టమ్. సో ఈ రెండింటిని యూజ్ చేసి కాల్ ఎస్టాబ్లిషింగ్, డిస్కనెక్టింగ్ అనేది మనం చేస్తున్నాం. అది ఏంటి సో నార్మల్ స్విచ్చింగ్. దానికి అడిషనల్గా మనం ఇక్కడ ఏంటి కాల్ ప్రాసెసింగ్ సబ్ సిస్టమ్ అనేది అరేంజ్ చేస్తున్నాం. సో ఇందులో మనకి ఏంటి అంటే ప్రతిదీ కూడా రిజిస్టర్ వైజ్ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి డేటా అనేది మనం ఈజీగా నెంబర్ కాలింగ్ కానీ ఛార్జింగ్ కానీ. సో రిజిస్టర్స్ అనేది ఎందుకు కావాలి అంటే మనం ఇప్పుడు ఛార్జింగ్ సర్క్యూటే ఉందనుకోండి, సో స్టోరేజ్ కదా. సో ఫస్ట్ థింగ్ డిజిట్స్ స్టోర్ చేయడానికి కావాలి. సో అగైన్ మనకి బిల్ అనేది ఒకవేళ పోస్ట్ పెయిడ్ యూజ్ చేస్తే కనుక మనకి డైలీ రాదు, ఈవెన్ మనకి మంత్లీ వస్తుంది, జనరేట్ అవుతుంది. సో మంత్లీ జనరేట్ అవుతుందంటే మనం మాట్లాడిన డేటా అంతా కూడా మన యూజర్ డేటా కూడా ఒక రిజిస్టర్లో స్టోర్ అయి ఉండాలి. సో అందుకని ఇక్కడ రిజిస్టర్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో మెయింటెనెన్స్ సర్క్యూట్స్ అంటే ఇక్కడ మనం నార్మల్గా అక్కడ యూజ్ చేసి స్విచ్చెస్, రిలేస్ వాటి కోసం. సో ఇది మనకి కామన్ కంట్రోల్ సబ్ సిస్టమ్ అంటే. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి
సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రాస్ బార్ స్విచ్చింగ్. సో మనం ఇంతకు ముందు చూసింది ఏంటంటే కామన్ కంట్రోల్ మెథడ్ యూజ్ చేసి క్రాస్ బార్ స్విచ్చింగ్ అనేది చేస్తున్నాం. కానీ అక్కడ స్విచ్చింగ్ సర్క్యూట్ లో ఏంటంటే క్రాస్ బార్ స్విచ్చింగ్ అంటే ఏంటి అంటే ఇనిషియల్ గా మనం ఇంతకు ముందు ఏమి యూజ్ చేసాం, స్ట్రోకర్ స్విచ్చింగ్ మాన్యువల్ గా మనం పిన్స్ తీసి పిన్స్ పెట్టి కేబుల్స్ జాక్స్ యూజ్ చేసాం కదా. సో ఇంతకు ముందు చెప్పాను కదా జాక్స్ ఎలా కనెక్ట్ చేస్తున్నాం అనేది. సో జాక్స్ అనేది కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి అక్కడ యూజ్ చేసే స్విచ్చింగ్ నే మనం ఇక్కడ ఎలా యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి M1 M2 M3 M1 డాష్ M2 డాష్ M3 డాష్ ఇవన్నీ ఏంటి అంటే మనకి ఎలక్ట్రోమాగ్నెట్స్. ఓకే, సో జనరల్ గా రిలే వర్కింగ్ తెలుసు కదా మీకు. సో రిలే వర్కింగ్ ఏంటి, ఎప్పుడైతే 2 కనెక్షన్స్ కి ఐ మీన్ ఆపోజిట్, సో ఎలా ఉన్నది అనుకోండి రిలే స్విచెస్ ప్లేట్స్. సో పైన దీనికి పవర్ వచ్చి దీనికి పవర్ వస్తే కనుక రెండు మ్యాగ్నెటైజ్ అయ్యి రెండు కనెక్ట్ అవుతాయి. ఓకేనా, సో కనెక్ట్ అయినప్పుడు మనకి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎప్పుడైతే ఏదైనా ఒక వైర్కి కానీ ఒక సైడ్కి కానీ మనకి సప్లై అనేది ఆగిపోతాయి కనుక అది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే, సో మనకి ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ ని ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ క్రాస్ బార్ స్విచ్చింగ్ లో సేమ్ కాన్సెప్ట్ అంటే రిలేస్ ని యూజ్ చేసుకుని మనం చేస్తున్నాం అంతే. సో ఇక్కడ చూడండి, సో ఏ అనే సబ్స్క్రైబరు బి అనే సబ్స్క్రైబర్ కి కాల్ చేయాలి అనుకోండి. సో ఈ అంతా వెర్టికల్ లైన్స్ అనుకోండి. సో ఇదంతా హారిజాంటల్ మ్యాగ్నెట్స్ అనుకోండి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి డాటెడ్ లైన్స్ మాత్రమే మ్యాగ్నటైజ్ అవుతుంది. సో ఈ ఎప్పుడైతే ఏ అనే యూజరు బి అనే యూజర్ కాల్ చేయాలి అనుకుంటే కనుక మనకి కనెక్షన్ పాత్ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ M2 అనేది మ్యాగ్నటైజ్ అవుతుంది. సో M2 అనేది మ్యాగ్నటైజ్ అయ్యి ఈ జస్ట్ ఇదేంటి అంటే ఇక్కడ ఉండేది ఈ ఇది పిన్ ఉన్నది చూసారా, ఇది జస్ట్ ఏంటి అంటే జస్ట్ మూవ్ అవుతుంది అంతే. ఇది ఇలా ఓపెన్ కాదు, జస్ట్ ఇలా ఉన్నది, జస్ట్ ఇలా స్లైట్ గా మూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఏ అనే యూజర్ బి అనే యూజర్ కాల్ చేయాలనుకున్నాడో ఫస్ట్ హారిజెంటల్ లైన్ అనేది ఫస్ట్ వెర్టికల్ కానీ హారిజెంటల్ కానీ ఏదో ఒక లైన్ అనేది ఫస్ట్ మ్యాగ్నటైజ్ అవుతుంది. సపోజ్ ఏ అనేవాళ్ళే కాల్ చేయాలనుకున్నాడు అనుకోండి. సో ఏ అనేవాడు ఫస్ట్ కాల్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఇది కదా లైన్, రైట్. సో ఏ అనేవాడు, సో ఇక్కడ ఎక్స్ అనుకోండి. సో ఇక్కడ ఉన్న బి పర్సన్కి కాల్ చేయాలి. సో ఇక్కడ ఉన్నవాడు ఫోన్ లిఫ్ట్ చేసి కాల్ చేసేటప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే ఈ డాటెడ్ లైన్ ఇది మ్యాగ్నటైజ్ అవుతుంది. ఫస్ట్ హారిజెంటల్ లైన్ మ్యాగ్నటైజ్ అవుతుంది. సో హారిజెంటల్ లైన్ మ్యాగ్నటైజ్ అయిన తర్వాత ఇదేమవుతుంది, ఇది మూవ్ అవుతుంది కొంచెం. సో అగైన్ అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ మనకి బికి రిలేటెడ్గా ఈ లైన్. సో ఇక్కడ చూడండి, ఏకి ఈ డాటెడ్ లైన్ మ్యాగ్నటైజ్ లైన్, బికి ఈ డాటెడ్ లైన్, సికి ఈ డాటెడ్ లైన్. ఓకేనా, సో ఏకి కాల్ చేస్తున్నాం కాబట్టి ఇది మ్యాగ్నటైజ్ అయ్యి ఈ రిలే పాయింట్ ఒకటి మూవ్ అవుతుంది. అలాగే మనం బికి కాల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో ఇది మ్యాగ్నటైజ్ అయ్యి ఇది కాంటాక్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు కూడా కనెక్ట్ అవుతాయి. అప్పుడు కాల్ అనేది మనకి ఎలా ఎస్టాబ్లిష్ అవుద్ది, సో కాల్ అనేది ఇలా మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, ఈ రెండు రిలేస్ కనెక్ట్ అయినప్పుడు మనం ఎప్పుడైతే కాల్ చేయాలనుకుంటున్నామో ఈ M2 సో ఏ అనేది కాల్ చేస్తున్నాం. సో ఏ అనేది ఫస్ట్ ఈ M1 అనేది యాక్టివేట్ అవ్వాలి, మ్యాగ్నటైజ్ అవ్వాలి. సో M1 మ్యాగ్నటైజ్ అయిన తర్వాత మనం బికి కాల్ చేస్తున్నాం. బి అంటే వెర్టికల్గా ఉన్న లైన్స్ తీసుకుంటే కనుక ఇది యాక్టివేట్ అవ్వాలి.
సో ఈ రెండు యాక్టివేట్ అయ్యి మనకి కాల్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అక్కడ స్విచ్ పర్పస్ అనేది ఇక్కడ జస్టిఫై అయింది కదా. కాకపోతే ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనకి మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటి అంటే, సపోజ్ ఏ నుంచి బీకి కాల్ చేయాలంటే మనకి 2 లైన్స్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక 3 సబ్స్క్రైబర్స్ని కనెక్ట్ చేయాలి అంటే కనుక మనకు కంప్లీట్గా ఎన్ని స్విచ్చెస్ యూజ్ చేస్తున్నాం? 1 2 3 4 5 6 7 8 9 అంటే n స్క్వేర్. సో 3 స్క్వేర్ అంటే n స్క్వేర్ యూజ్ చేయాలి. సో n స్క్వేర్. సో ఇక్కడ మనం 3 సబ్స్క్రైబర్స్కి మొత్తం 9 స్విచ్చెస్ కావాలి. ఓకే, సో ఇక్కడ కంప్లీట్గా మనకి ఎన్ని సబ్స్క్రైబర్స్? 3 సబ్స్క్రైబర్స్. సో 3 సబ్స్క్రైబర్స్కి మనం ఇక్కడ ఎన్ని స్విచ్చెస్ యూజ్ చేయాల్సి వస్తుంది? 9 స్విచ్చెస్. అంటే n స్క్వేర్. సో n స్క్వేర్ అనేది మనకి కావాలి. సో ఇక్కడ మనం యూజ్ చేసేది తక్కువ సబ్స్క్రైబర్స్ కాబట్టి ఓకే, 3 సబ్స్క్రైబర్స్కి 9 స్విచ్చెస్ అనేది మనం ఈజీగా మెయింటైన్ చేయగలం. సపోజ్ మనం ఒకవేళ ఒక 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకోండి, అప్పుడు మనకి ఎన్ని కావాలి? 100 స్క్వేర్ అంటే 1000 స్విచ్చెస్ కావాలి. సపోజ్ ఒక 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే సో అప్పుడు మనకి ఏమవుతుంది? 100 సబ్స్క్రైబర్స్కి 1000 స్విచ్చెస్ కావాలి. 1000 సబ్స్క్రైబర్స్కి 1 మిలియన్ కావాలి. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? కాస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఈ క్రాస్ బార్ స్విచ్చింగ్ టెక్నాలజీని చాలా తక్కువ యూజర్స్ ఉన్న ఎక్స్చేంజ్లో మాత్రమే మనం యూజ్ చేస్తాం. ఓకేనా? అందుకని చెప్పేసి మనకి తక్కువ ఉన్న సబ్స్క్రైబర్స్లో మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఇంకా మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం నెంబర్ ఆఫ్ స్విచ్చెస్ అనేది ఇంక్రీజ్ చేయాలి. నెంబర్ ఆఫ్ స్విచ్చెస్ని ఇంక్రీజ్ చేస్తే మనకి ఏమవుతుంది? కాస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. కాస్ట్ ఇంక్రీజ్ అయిపోద్ది, ప్లేస్ కావాలి, చాలా ఎక్కువ కావాల్సి వస్తుంది. మీరు ఇంకా కాకపోతే ఏంటి అంటే మనకి ఇందులో అడ్వాంటేజ్ వచ్చేది ఏంటంటే సపోజ్ ఒకవేళ తక్కువ మెంబర్స్ ఉన్న ఎక్స్చేంజ్ని మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు మాత్రం మనం క్రాస్ బార్ స్విచ్చింగ్ యూజ్ చేయొచ్చు. సో తక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఏంటంటే తక్కువ స్విచ్చెస్ యూజ్ చేస్తాం కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా తక్కువ కాస్ట్లో అవుతుంది. అంటే మనం ఎక్స్చేంజ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కొంచెం తక్కువ కాస్ట్లో అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఒక్కొక్క స్విచ్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మనకి రిలే వర్క్ అవుతుంది. సపోజ్ మినిమం ఒక మిలియన్స్ టైము మన స్విచ్చింగ్ అనేది జరగచ్చు. ఎందుకంటే మనకి ఏజ్ ఫ్యాక్టర్ కూడా మనకి రిలేస్లో అవుతుంది. ఎందుకంటే సమ్ యూజెస్ ఎక్కువ అయిన తర్వాత రిలే అనేది కొంచెం పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. సో అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇది మనకి ఏంటి, చాలా తక్కువ కాస్ట్లో ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఎలక్ట్రోమెకానికల్గా ఆపరేట్ చేయడానికి మనకి స్విచ్ అనేది చాలా ఎక్కువ టైమ్స్ ఆపరేట్ అవుతుంది. అదొక అడ్వాంటేజ్ మనకి. ఇందులో కాల్ ఎస్టాబ్లిష్ అవడానికి మనకి పట్టే టైము 8 to 10 మిల్లీ సెకండ్స్ పడుతుందండి. బికాస్ ఎందుకు అంటే మన పవర్ అనేది ఒక హారిజాంటల్కి వెర్టికల్కి వెళ్ళిన తర్వాత అది మ్యాగ్నటైజ్ అయ్యి 2 ప్లేట్స్ కనెక్ట్ అవ్వాలంటే మనకి 8 to 10 మిల్లీ సెకండ్స్ పడుతుంది ఒక కాల్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే. ఓకే, సో అందుకోసం అది ఒకటి. మనకి ఇంకొక ప్రాబ్లం వచ్చేసరికి మనకి యూజర్స్ పెరిగిన డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి యూజర్స్ పెరిగి స్విచ్చెస్ అనేది మనం ఎక్కువ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మనకి లార్జ్ పెద్ద ఎక్స్చేంజెస్లో ఇది ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టం. ఇదేంటి అంటే ఏదైనా ఒక చిన్న స్మాల్ విలేజ్ లాంటిది కానీ అలాంటిది అనుకోండి, మహా అయితే విలేజ్లో ఒక 200-300 ఉన్న 1000 ఒక 300-200 కనెక్షన్స్ ఉంటాయి. సో ఆ 200 కనెక్షన్ అప్పుడు ఇది మెయింటైన్ చేయడం మనకి ఈజీగానే ఉంటుంది. అలా కాకుండా ఒక టౌన్ లాంటిది తీసుకున్నారు అనుకోండి, టౌన్లో వచ్చేసరికి మినిమం
1500 నుంచి 2000 ఒక చిన్న స్మాల్ టౌన్ లెక్కేసుకుంటే కనుక 2000 3000 కనెక్షన్స్ ఉంటాయి. సో 2000 3000 కనెక్షన్స్ ఉన్నప్పుడు మనకి స్విచ్చెస్ అనేవి అన్ని పెట్టేసరికి మనకి ఏరియా అనేది కూడా ఎక్కువైపోతుంది. సో కాస్ట్ తక్కువైనా కూడా మనకి ఏరియా అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో అది డిసడ్వాంటేజ్. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏంటి అంటే మన రిలే ప్లేస్లో, సో ఇది చూడండి, ఇంతకుముందు మనం చూసింది 3x3 క్రాస్ బార్ స్విచ్చింగ్ కదా. సో ఇది వచ్చేసరికి 6x6 క్రాస్ బార్ స్విచ్చింగ్. ఓకే, సో 6x6 క్రాస్ బార్ స్విచ్చింగ్లో వచ్చేసరికి మనకి ఏంటి అంటే సింపుల్గా ఇక్కడ సపోజ్ సి నుంచి డికి ఒక కాల్ ఎస్టాబ్లిష్ చేశాడు సపోజ్. అప్పుడు ఈ వెర్టికల్ లైన్ మ్యాగ్నెటైజ్ అయిందండి. అగైన్ ఒకవేళ సో ఈ బి అనేవాడు మన ఈ ఎఫ్కి కనుక దేనికన్నా కాల్ చేయాలి అనుకుంటే కనుక ఎఫ్ కాల్ చేయాలనుకున్నారు అనుకోండి, బి నుంచి ఎఫ్కి, అప్పుడు ఏంటి ఆల్రెడీ మనకి ఈ డి అనేది యాక్టివేట్ అయి ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఇది ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది సిడి అనేది. అప్పుడు ఏం చేస్తుంది అంటే మనకి బి నుంచి ఆ డిని అక్కడ టచ్ అవుతుంది కాబట్టి, సారీ, ఫస్ట్ సి నుంచి డికి కనెక్ట్ అయింది. సో ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంటుంది, వెయిట్, సపోజ్ ఇప్పుడు డి నుంచి ఎఫ్కి కాల్ కనెక్ట్ చేయాలనుకోండి. సో ఆల్రెడీ ఇక్కడ ఇది ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నది. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ పాత్ అనేది చేంజ్ చేసుకుంటుందండి. సో బిఈకి వెళ్ళి పైనుంచి మనకి వస్తుంది. సో ఇలాగా కాలింగ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి బ్లాకింగ్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ అవుతుంది. సో అందుకని చెప్పేసి దీన్ని కూడా మనం ఏంటంటే ఇంకా మోడిఫై చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నార్మల్గా సింగిల్ టు సింగిల్గా కాల్ చేసినప్పుడు మనకి పర్లేదు, కానీ ఇలా ఒకవేళ మల్టిపుల్ కాల్స్ ఎట్ ఏ టైం సేమ్ స్విచ్చింగ్ లైన్ హారిజెంటల్ వెర్టికల్ లైన్స్ యూజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్. కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం రిలేస్లో వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేస్ని మనం యూజ్ చేస్తాం. సో అది వచ్చేసరికి మనం దాన్ని ఏమంటాం అంటే క్రాస్ పాయింట్ టెక్నాలజీ అంటాం. ఓకే, సో క్రాస్ పాయింట్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే మనం ఇక్కడ అంతకు ముందు ఏం చేసాం, ఈ రిలేస్ అనేది మనం నార్మల్గా మ్యాగ్నటైజ్ చేసింది మొత్తం అంతా చేస్తున్నాం. సో మ్యాగ్నటైజ్ చేసి సో స్విచ్చింగ్ అంతా చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మనకి టైమింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏంటి అంటే సో క్రాస్ పాయింట్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఒక వాక్యూమ్ ట్యూబ్లో మనకి కనెక్టింగ్ పాయింట్స్ అనేది ప్లేస్ చేస్తాం. సో కనెక్టింగ్ పాయింట్స్ వాక్యూమ్ ట్యూబ్లో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి స్పీడ్ ఆఫ్ కనెక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంతకుముందు మనకి 1 to 10 milliseconds పట్టింది, ఇక్కడ మనకి ఏమవుతుందంటే లెస్ దెన్ 1 milliseconds మనకి ఇది కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అది ఎలా అనేది నేను రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో మీకు ఏమన్నా ఇప్పుడు డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. సో హ్యాండ్ రేస్ చేస్తే 410. హలో చెప్పండి సార్. ఇప్పుడు క్రాస్ బార్ స్విచ్చింగ్ లో వ్యక్తి కాల్ చేసినప్పుడు అన్నిటికీ కనెక్ట్ అవుతా, అది ఒక లైన్ కదా, లైన్ లో ఉన్న వాటి అన్నిటికీ కనెక్ట్ అవుతా. క్రాస్ బార్ స్విచ్చింగ్ ఉంది కదా సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఏదైనా వ్యక్తి కాల్ చేసినప్పుడు మరి మూడింటికి కనెక్ట్ అయి ఉంది కదా సార్, 3 ఆన్ అవ్వవా? ఓకే వెయిట్.
సో ఏ అనేవాడు బికి కాల్ చేయాలనుకున్నాడు కదా, అవును సార్. ఏ అనేది ఈ డాటెడ్ లైన్స్ కదా, ఎస్ సార్. ఇది మూవ్ అవుతుంది కరెక్టే నువ్వు అన్నట్టు, ఎస్. కానీ ఈ వెర్టికల్ లైన్ యాక్టివేట్ అవ్వదు కదా. ఓకే సార్.